ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరైంది. కండిషన్స్ తో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది కోర్టు. సినిమా పైరసీ కేసులో నవంబర్ 16న రవి అరెస్ట్ అయ్యారు. తన పాస్పోర్టును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది కోర్టు. ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరైంది. కండిషన్ తో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు ఐబొమ్మ రవి. సినిమా పైరసీ కేసులో నవంబర్ 16న అరెస్ట్ అయ్యారు. తన పాస్పోర్టును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది కోర్టు. అయితే పోలీసుల అనుమతి లేనిదే ఇంటర్నెట్ వాడొద్దని, ఒకవేళ ఇంటర్నెట్ వాడాల్సిన అవసరం వస్తే పోలీసుల అనుమతి తప్పనిసరని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, పైరసీకి సంబంధించి ఐబొమ్మ రవికి ఈరోజు బెయిల్ లభించింది. ముఖ్యంగా చూస్తే కొన్ని కండిషన్స్ యొక్క బెయిల్ని కూడా హైకోర్టు మంజూరు చేసింది. అయితే ప్రధానంగా చూస్తే మాత్రము ఐబొమ్మ రవి పైన 5 కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎందుకంటే సినిమాకు సంబంధించి పైరసీ ఐబొమ్మ రవి పూర్తిగా పాల్పడుతున్నారు. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన వారంతా కూడా చాలా కాలం నుంచి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇట్టకేలకు నవంబర్ 16న గత సంవత్సరము ఐబొమ్మ రవిని ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే అప్పటి నుంచి కూడా ఐబొమ్మ రవి పలుసార్లు నాంపల్లి కోర్టులో కూడా ఈ యొక్క బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేశారు. అయితే ఇతనికి బెయిల్ ఇస్తే మాత్రం దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పైరసీకి సంబంధించి పూర్తిగా సినిమా పరిశ్రమ కొత్త సినిమా రిలీజ్ కాకముందే ఐబొమ్మ సంబంధించిన వెబ్సైట్లో యొక్క సినిమా కూడా విడుదల చేస్తారు. అంతేకాకుండా పూర్తిగా ఈ కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని చెప్పి కూడా పలుసార్లు ఈ యొక్క బెయిల్ పైన ఇటు పోలీసులు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపైన డిఫెన్స్ చేశారు. డిఫెన్స్ చేసిన నేపథ్యంలో ఈ యొక్క 5 కేసులకు సంబంధించి కూడా ఈ యొక్క బెయిల్ కొట్టేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు కూడా ఆశ్రయించారు. హైకోర్టులో కూడా పలు దఫాలుగా ఈ కేసులకు సంబంధించి కూడా విచారణ కొనసాగించారు. అయితే విచారణలో భాగంగా చూస్తే మాత్రము ఈరోజు ఈ యొక్క బెయిల్కి సంబంధించి పూర్తిగా కండిషన్ సంబంధించిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే పాస్పోర్ట్ మాత్రం ఇప్పటికే సబ్మిట్ చేయాలి. అంతేకాకుండా ఎప్పుడైనా ఇంటర్నెట్ వాడితే మాత్రము కంపల్సరీగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే. అంతేకాకుండా సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు కూడా హాజరు కావాలంటూ కూడా కొన్ని కండిషన్ సంబంధించి ఒక బెయిల్ కూడా మంజూరు చేసింది. అంతేకాకుండా దేశం విడిచి పారిపోవద్దు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఒక కండిషన్ కూడా అప్లై ఉంది. అయితే ఇందులో చూస్తే మాత్రం మరి ఈ యొక్క సంబంధించి ఇప్పటికే ఈ యొక్క పాస్పోర్ట్ను పోలీసులు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. అంతేకాకుండా ఇతనికి బెయిల్ ఇవ్వొద్దని చెప్పి కూడా చాలాసార్లు కూడా ఇటు డిఫెన్స్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే కోర్టు మాత్రము ఈ యొక్క బెయిల్ మాత్రం మంజూరు చేస్తూ కండిషన్ సంబంధించి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు అందుబాటులో ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చెప్తున్నారు. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన పైరసీ, అంతేకాకుండా ఇంటర్నెట్కి సంబంధించి కావచ్చు కొన్ని చాలా కండిషన్స్ కూడా పెట్టిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే నవంబర్ 16 తేదీన అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు హైకోర్టులో మాత్రం ఐబొమ్మ రవికి దీనికి సంబంధించి బెయిల్ మంజూరైన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే పలు దఫాలకు సంబంధించి ఆ కేసులు కూడా నమోదు చేశారు. మొత్తం 5 కేసులు కూడా నమోదు చేశారు. ఎందుకంటే సినిమా పైరసీ చేయడం వల్ల తమ కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లిందని, అంతేకాకుండా పోలీసులకే ఐబొమ్మ రవి ఒక సవాల్గా మారిన పరిస్థితి కూడా చూసాము. ఎందుకంటే పోలీసులు ఎన్నిసార్లు పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా ఐబొమ్మ రవి ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క పైరసీకి సంబంధించి వెబ్సైట్ని నడుపుతున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అతని పైన నిఘా పెట్టి మరి నవంబర్ 16వ తేదీన ఇటు హైదరాబాద్ రాగానే ఇటు పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి చూసినాము. మొత్తానికి ఓవరాల్గా సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులకు సంబంధించి 5 కేసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా ముమ్మరం చేశారు. ముమ్మరం చేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తిగా, ఎందుకంటే ఇప్పటికే ఈ కొంతమంది సాక్ష్యాధారాలు సేకరించారు. అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కావచ్చు, అంతేకాకుండా అతని పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర సంబంధించి అంతా కూడా ఫోర్జరీ ఉన్నాయి. కాబట్టి వాటిని సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా కొంతమందిని సిసిఎస్ పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఐబొమ్మ రవికి మాత్రము హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ మాత్రము దీనికి సంబంధించి తీర్పునిచ్చింది. రైట్ పవన్, థ్యాంక్ యూ.